ఓవరాల్ గా ఎగ్జిట్ పోల్ చూస్తే టిఆర్ఎస్ పర్స్పెక్టివ్ చూద్దాం మనం. డిసప్పాయింటెడ్ అంటే మోస్ట్లీ ఇస్తే 1-0 లేదా 1 ఇచ్చే ఒక న్యూస్ 18 ఎగ్జిట్ పోల్ మాత్రం బీఆర్ఎస్ కి 2 నుంచి 5 సీట్లు అంటారు. ఒకటి. రెండవది స్టూడియోలో ఉన్న కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యే మనతో పాటు రామచంద్ర నాయక్ ఉన్నారు. ఆయన ఒకటి ఆరోపిస్తున్నారు, ఏంటంటే బీఆర్ఎస్ ఓటు అవుట్ రైట్ గా బీజేపీకి షిఫ్ట్ చేశారు, అందుకని బీజేపీ పెరుగుతోంది అంటున్నారు. అట్లా అయితే అండి. ఒకవేళ ఇవాళ ఎగ్జిట్ పోల్ లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు చూపించి ఉంటే, ఇంకేదైనా ఎగ్జిట్ పోల్ కాంగ్రెస్ కు అనుకూలంగా చూపించి ఉంటే బీజేపీ కంటే, అప్పుడు మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేయించి ఉన్నామని చెప్తారా? అది సరైన పద్ధతి కాదు. కాంగ్రెస్ పార్టీ నేషన్ వైడ్ పర్స్పెక్టివ్ మీరు చూస్తే ఒకసారి ఏంటంటే, ఓవరాల్ కూడా ఎక్కువ బీజేపీ వైపు, ఎన్డీఏ వైపు సీట్లు ఎక్కువ వచ్చినాయి ఓవరాల్ అన్ని సర్వేలో అనే విషయం కనబడతా ఉంది. తెలంగాణలో కూడా అదే కనబడుతుంది అనేది ఒకటి అర్థమైంది. ఒకటి, ఇక్కడ గవర్నమెంట్ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సరి సమానమైన సీట్లు రావడమో, 1-2 అటు ఇటు రావడమో కనబడతా ఉంది. కాబట్టి మేమెందుకు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు బీజేపీకి వేయిస్తాం? ఆ అవసరం మాకెందుకు ఉంటుంది? ఇక్కడ ఏంటంటే నేషనల్ పర్స్పెక్టివ్ లో మేమే రిలేటివిటీ ఉన్నాము, లేకపోతే కాంగ్రెస్ ఆర్ బీజేపీ మధ్యలోనే పోటీ ఉందనే ఒక విషయాన్ని కొంతమేరకు ప్రజలు నమ్మినట్టు కనబడింది. ఈసారి మా వాదన బలంగా ప్రజలు తీసుకోలేదనే విషయం ఈ ఎగ్జిట్ పోల్ ద్వారా, ఎగ్జిట్ పోల్ ని ప్రామాణికంగా తీసుకుంటే అర్థమవుతోంది. రేపు పొద్దున ఎగ్జాక్ట్ రిజల్ట్స్ బయటకు వచ్చిన రోజున విషయం తెలుస్తుంది. కాకపోతే కాంగ్రెస్ పార్టీకి ఉన్న అడ్వాంటేజ్ ని లేకపోతే డిసడ్వాంటేజ్ ని వాళ్ళు కవిత విషయంలో నెక్స్ట్ మళ్ళీ ప్రభుత్వం బీజేపీ వచ్చేది కాబట్టి వాళ్ళ విషయంలో ఆ విషయంలో కాంప్రమైజ్ అయ్యేందుకు కొన్ని చోట్ల వీక్ క్యాండిడేట్స్ పెట్టారు, కొన్ని చోట్ల ఓట్ ట్రాన్స్ఫర్ చేశారు. ఎక్కువ రేవంత్ రెడ్డిని అటాక్ చేశారు తప్ప మోడీని అటాక్ చేయలేదు అంటున్నారు. తప్పు మాట. మీరు ప్రచారాన్ని చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ రూలింగ్ పార్టీ మీద ఉంది కాబట్టి మాట్లాడాము. ఒకటి. రెండవది ఏంటంటే, అట్లయితే మొత్తం 16 సీట్లు వాళ్ళకే రావాలి కదా. ఒకవేళ నిజంగానే 100% బీఆర్ఎస్ పార్టీ ఓట్ షేరు మినిమలైజ్ అయిపోయేంత కూడా బీజేపీకి షిఫ్ట్ అవుతే కాంగ్రెస్ పార్టీకి ఒక సీటు కూడా రావద్దు ఇక్కడ. కాబట్టి ఒకటండి, మీ బలహీనతను మంది మీద రుద్దకండి. మీ అభ్యర్థుల ఎంపిక, మీ ప్రచార శైలిలో లోపాలు, మీ నాయకుల మధ్య ఉండే వ్యవహారాలు చాలా చూస్తారు ప్రతి విషయాన్ని. కానీ ఓట్ షేర్ చూస్తే శ్రీధర్ రెడ్డి గారు 37% మీకు వచ్చింది. ఇవాళ చూస్తే 25% బిలో ఉంది. ఈ 10-12% ఓటు అక్కడ బీజేపీకి 14% ఉన్న ఓటు కాస్తే 34-35% మనకు కనబడుతుంది. సో బీఆర్ఎస్ ఓటు మాక్సిమం ట్రాన్స్ఫర్ అయింది. కింది స్థాయి లోకల్ క్యాడర్ చేసిందా లేదా పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయా? ఒకటి గుర్తుపెట్టుకోండి, అట్లా ఇన్స్ట్రక్షన్స్ రావడం లాంటివి ఏమి ఉండవు. ఐ వాజ్ ఆల్సో దేర్ యాజ్ ఎ కంటోన్మెంట్ ఎలక్షన్ ఇన్ఛార్జ్, యాజ్ వెల్ కంటోన్మెంట్ నియోజకవర్గ సమన్వయకర్త ఉన్నాను ఎంపీ ఎలక్షన్ మల్కాజ్. అట్లా ఎందుకు ఉంటదండి? వై డూ అట్లా ఉంటదా? అట్లా ఉండే అవసరం మాకు. మన కంటోన్మెంట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం శ్రీధర్ రెడ్డి గారు. పోటీ అక్కడ కాంగ్రెస్ బీజేపీ మధ్య ప్రధానంగా అసెంబ్లీలో నడిచింది. బట్ పార్లమెంట్ కు వచ్చేసరికి బీఆర్ఎస్ అక్కడ థర్డ్ పొజిషన్ ఉండే పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఇన్ఛార్జ్ మరొకసారి, కాంగ్రెస్ బీజేపీ మధ్య అసెంబ్లీ ఉందా? సార్ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య అసెంబ్లీ ఉంది. అవును. పార్లమెంట్ వచ్చేసరికి మెజారిటీ బీజేపీకి వచ్చేటట్టు అక్కడ కనిపిస్తుంది. బేసికల్లీ ఒకటి చెప్పాను కదా మీకు, నేషనల్ పర్స్పెక్టివ్ లో బీజేపీ కాంగ్రెస్ మధ్యలో పోటీ అనుకున్నారేమో ఓటర్లు అనేది ఒకటి అర్థమవుతా ఉంది. ఒకటి, ప్రచారం బలంగా చేశారు. ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ లేకపోతే జాతీయ పార్టీలు రెండే ఉన్నాయి, ఈ రకమైనటువంటి ప్రచారం కొంత చేశారు. దానికి ప్రజలు కొంత తలొగ్గినేమో, లేకపోతే కొంత రామ మందిరం అని, కొంత నరేంద్ర మోదీ గారి వేవ్ అని, ఈ రకరకాలుగా కొన్ని అంశాల వల్ల దోహదపడి ఉండొచ్చు. కానీ మిగతా మేమేదో ఓట్ ట్రాన్స్ఫర్ చేయించి ఉంటే మరి కంటోన్మెంట్ ఓట్ ట్రాన్స్ఫర్ కావాలి కదా. కాబట్టి అట్లేం ఉండదు. ఇవన్నీ ఊగానాలు. ఖచ్చితంగా మా రేవంత్ రెడ్డి ఇంతకుముందు చిట్ చాట్ నిర్వహించారు. కంటోన్మెంట్ సీట్ మీరు ఇన్ఛార్జ్ ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. కంటోన్మెంట్ గెలుస్తాం, ఎమ్మెల్సీ సీట్ కూడా గెలుస్తాం అంటారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం. కంటోన్మెంట్ సీటు సరివాళ్ళ నేను ఎలక్షన్ ఇన్ఛార్జ్ గా ఉన్నాను. ఆడ బెంబేలెత్తిపోయి కోట్లాది రూపాయల డబ్బులు పంచారు. అది వారికి తెలుసు, వాళ్ళ శ్రేణులకు తెలుసు. సరే, అయినా కానీ బీఆర్ఎస్ పార్టీ ఆ సీట్ కైవసం చేసుకోబోతా ఉంది. అండ్ ఎమ్మెల్సీ సీట్ కానివ్వండి, రేపు పొద్దున స్థానిక సంస్థల సీట్ కానివ్వండి. కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యాలు, పాలన తీరు, తర్వాత ఇవంతా కూడా ఈ 4 నెలల్లో కనబడింది.
లేకపోతే వాళ్ళకు పార్లమెంట్ లో మంచి ఫలితాలు వచ్చేది కాదు కదా. పోటీ ఉండి ఉండాలి. బై ఎలక్షన్ లో బీఆర్ఎస్ ఎందుకు పోటీ ఉండి ఉండాలి? నాట్ రిలవెంట్. పార్లమెంట్ ఆలోచన వేరే చేశారు, అసెంబ్లీకి వచ్చే వరకు ఆలోచన వేరే చేశారు. ప్రజలు అనేది అర్థమవుతా ఉంది మనకి. శ్రీధర్ రెడ్డి గారు మీరు లైన్ లోనే ఉండండి, ఒకసారి రామచంద్ర నాయక్ గారిని అడుగుదాం. సో